రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖరీఫ్ పంట గాని అటు రబీ పంట గాని ఏదైతే టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నామో ఆ టార్గెట్లు అచీవ్ చేయకుండా విస్తీర్ణంలో గాని సాగు విస్తీర్ణంలో గాని పంట ఉత్పత్తిలో గాని మొత్తం మీద ఉత్పాదకతలో గాని రాష్ట్రానికి రైతులకు సంబంధించి రాబడి తగ్గిపోవడం, వ్యయం పెరగడం, ఇవన్నీ కూడా సమస్యలుగా ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమస్యలను పరిష్కరించకుండా తను విదేశీ పర్యటనలంటూ విహారయాత్రలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మీద మద్దతు ధర విషయంలో గాని ప్రొక్యూర్మెంట్ విషయంలో గాని ఎటువంటి ఒత్తిడి తీసుకురాకుండా రాజీ ధోరణితో ప్రదర్శిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి విధానాలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా పార్టీ అధ్యక్షుల వారు 2 రోజుల నిరాహార దీక్ష మే 1వ తారీఖు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, ఇది కోఇన్సిడెన్స్ కావచ్చు, కానీ రైతు కూలీలు కూడా కార్మికులే కాబట్టి రైతు కూలీల ఈ కార్మిక దినం, ప్రపంచ కార్మిక దినం రోజు ఈ యొక్క దీక్ష ప్రారంభించడం ప్రజల దృష్టికి రైతు సమస్యలను, రైతు కూలీల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి భాగంలో ఈ యొక్క 2 రోజుల దీక్షని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మా పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం గారు అన్ని పర్యవేక్షిస్తున్నారు. బాగా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఈ 2 రోజుల దీక్ష తర్వాత కూడా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి సమస్యలు గతంలో లాగా ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తేవాలి, పరిష్కరించాలన్నటువంటి విషయంలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాజీ ధోరణి లేకుండా మేము పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు గారు పోరాటం సాగిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్, 2014 ఎన్నికల సమయంలో మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చూసినట్లయితే 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిధికి క్రెడిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నదానికి వేరొక నిదర్శనం లేదు. సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సంవత్సరం తీసుకుంటే ఖరీఫ్ విస్తీర్ణం యొక్క టార్గెట్ 44 లక్షల హెక్టార్లు కాగా 37 లక్షల హెక్టార్లు మాత్రమే సాగు చేయబడిందన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. రబీ విషయంలో 24 లక్షల హెక్టార్ల కోసంగా 18-19 లక్షల హెక్టార్ల కన్నా కూడా మించినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా కరువు కాటకాలతో అల్లల్లాడుతూ రైతు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం